కరెక్ట్గా పొద్దున 5 అవుతుంది. చూసారా సిటీ అంత ఎంటీగా ఉంది, ఎవరు లేరు. ఇప్పుడు నా వర్క్ అయిపోయి నేను రూమ్కి వెళ్తున్నా. ఆల్మోస్ట్ అందరూ స్లీపింగ్ మోడ్ ఉన్నారు. నేను నా వర్క్ ముగించుకొని రూమ్కి వెళ్తున్నా. అనిపిస్తుంది ఏందిరా ఏమిటో జీవితం, వర్క్ ఒంటరికి పోవడం, మనకి ఒంటరికి రావడం, ఏందిరా ఇది, అన్ని వదిలేసి వెళ్ళిపోదామా, మనకు అవసరమా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నా కంఫర్టబుల్ చూసుకొని, ఇప్పుడు కష్టపడకుండా, ఇప్పుడు నలిగిపోకుండా నేను కంఫర్ట్ని ఎంచుకొని అందరితో ఉండాలా, ఇంటికి వెళ్ళిపోవాలా, తిరిగి అందరితో హ్యాపీగా ఉండాలా, ఫ్యామిలీతో ఉండాలా. అవసరం మనకి ఇవన్నీ ఏం లేకున్నా పర్లేదు, లగ్జరీ లైఫ్ లేకున్నా పర్లేదు, ఇంటితో ఉంటే సరిపోతుంది అన్నట్టు అనుకుంటే గినా తిరిగి వెళ్ళిపోతే గినా నేను ఒడుకున్నాను వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ చెప్పడం అనమాట. నా ఫ్యూచర్ సెల్ఫ్ నా ఫ్యూచర్ సెల్ఫ్ నన్ను మెచ్చుకొని అంతవరకు అన్ని అడ్జస్ట్ చేసుకున్నావురా నువ్వు అని నన్ను మెచ్చుకోనికి ఇవన్నీ చేస్తున్నాను నేను. ఇప్పుడు కష్టంగా అనిపిస్తుంది కావచ్చు కానీ నాకు, బట్ నాకు తెలుసు నా ఫ్యూచర్ నాకేందో నాకు క్లారిటీ ఉందన్నమాట. నలిగిపోతా, రగిలిపోతా, ఇట్లనే ఉంటారు, గడిపేస్తా, కానీ ఒక్కో రోజు వస్తా అట్లా. ఇవన్నిటికీ సమాధానం అప్పుడు నాకు నేను చెప్పుకోవచ్చు, ఇంత కష్టపడే దీనికోసమే రా అని చెప్పేసి నా అర్థం నేను చూసుకొని, నా అమ్మకం నేను చూసుకొని చెప్పుకుంటున్నట్టు. నువ్వు ఇంత కష్టపడి చూసినావా, కొన్ని సంవత్సరాల పాటు కష్టపడుతున్నావు చూసినావా, ఈ రోజు కోసం అని చెప్పేసి ఆ రోజు నాడు నేను సక్సెస్ అయిన రోజు, నా విజయం రోజు, నా విజయాన్ని నేను అట్లా జరుపుకుంటాను అనమాట, నాతో నేను చెప్పుకుంటా. సో అప్పటికి ఇంత లైఫ్ ఇది కూడా బాగానే ఉంది బ్రో. ఒంటరి లైఫ్, జనాలు లేకుండా. జనాలు ఉంటే బాగా ఇబ్బంది ఉంటుంది తెలుసా, కామ్గా ఉంది తెలుసా లైఫ్, రిలాక్స్గా యూనో అది.